ఆగుతుంది అనేది కూడా అపోహ మాత్రమే అనేంతవరకు అది కూడా కరెక్టే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే బడా స్మగ్లర్లు ఉన్నారో, చోటా స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ మధ్యలో బ్రోకర్ లాగా ఉండి కూలీలను తీసుకొచ్చి, కూలీల సప్లయర్స్ కూడా ఉన్నారు. ఏది ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ నుంచి తీసుకొచ్చి సప్లై చేసి, సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఏ లెవెల్లో చెక్ పెడితే, ఏ లెవెల్లో చర్యలు తీసుకుంటే ఇది ఆగుతుంది? ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్. సార్, అదే నేను ఇక్కడ ఎందుకు ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేశానంటే, ఒక 2 రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఒకసారి 2015 ఆ ఘటనలు గనక మనం గుర్తు చేసుకుంటే, జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసులు పెట్టింది. అవును. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున రియాక్ట్ అయ్యి వాళ్ళు ఇక్కడికి స్వయంగా వచ్చి వీటన్నిటిని కూడా పరిశీలన చేసి వాళ్ళ రాష్ట్రంలో ఇక్కడ పోలీసుల మీద వాళ్ళు కేసులు పెట్టడం, మళ్ళీ ఇక్కడ పోలీసుల మీద హత్య కేసు, కిడ్నాప్ కేసు తదితరాలు పెట్టడం. ఈ ఘటనలో 20 కొన్ని రోజుల పాటు తమిళనాడుకి ఏపీకి మధ్య బస్సులు ట్రాన్స్పోర్ట్ కూడా ఆగిపోయింది కదా. ఆగిపోయింది. పెద్ద యుద్ధం రానివ్వలేదు, వాళ్ళు బస్సులను కూడా రానివ్వలేదు. రెండవది, ఆ చనిపోయినటువంటి కుటుంబాలన్నిటికీ పరిహారం ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇది ఒక వాస్తవం మన దృష్టిలో ఉండాల్సింది. నేను ఎందుకంటున్నానంటే, వాడు అక్కడ వాడైనా ఇక్కడ వాడైనా తప్పు చేస్తే, భారతదేశంలో ఏమన్నా తప్పు చేస్తే క్షమించమనే కాదు దాని అర్థం. ఇక్కడ ఈ స్థితికి నెట్టవేయబడుతున్నటువంటి ఈ కూలీలు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్న విషయాన్ని మనం ఈ రకమైన పరిశీలన దృష్టి లేకుండా ఏదో అందరిలో భాగంగా వాళ్ళు ఏదో పెద్ద పెద్ద వాళ్ళుగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదన్నదానికి ఒకటి. రెండవ ఉదాహరణ కూడా నేను చెప్తాను. ఈ నెల అంటే అక్టోబర్ 10వ తారీఖున గత నెలలోనే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక స్మగ్లర్ని అరెస్ట్ చేశారు. 4వసారి పీడీ కేసు పెట్టి అతన్ని జైలుకి పంపించారు. కారణం ఏమి అంటే, అప్పటికి 3 సార్లు పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపించినటువంటి నాగదస్తగిరి అనే అతన్ని తిరిగి 4వసారి కేసు పెట్టి జైలుకి పంపించే కారణం ఏమంటే, తమిళనాడు నుంచి కూలీని తీసుకొచ్చే ఒక ఏజెంట్ ఇతను ఒక బ్రోకర్ లాంటాడు. అంటే 3 సార్లు పీడీ యాక్ట్ పెట్టి, పీడీ యాక్ట్ అంటేనే గడగడలాడిపోతారు సాధారణ జనము, లేదంటే ఇది పీడీ యాక్ట్ అన్నందుకు ఉపా చట్టం ఎట్లో పీడీ యాక్ట్ ని అంత తీవ్రంగా చూసే పరిస్థితి. 3 సార్లు పీడీ యాక్ట్ పెట్టి 4వసారి పీడీ యాక్ట్ పెట్టా వాడు రిలీజ్ అయిన ప్రతిసారి వచ్చి తిరిగి ఎర్రచందనం దీంట్లో పాల్గొంటున్నాడంటే ఏ రకమైనటువంటి భరోసా ఉంది? వీళ్ళ వెనకాల పీడీ యాక్ట్ ఎన్నిసార్లైనా పెట్టవచ్చు అన్నమాట. అదే దానికి పీడీ యాక్ట్ అంటేనే సాధారణంగా అయ్యో అంత పెద్ద చట్టం, అంత కేసు అని అంటాం కదా, ఆ పరిస్థితి కూడా లేదు. అంటే ఏ రకమైనటువంటి భరోసా ఉందనే దానికోసం నేను ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పింది. ఇక్కడ ఒకటి జరగాలి సార్, మావోయిస్టులను ఏరివేయడం కోసం 5-6 రాష్ట్రాల డీజీలు, హోంమంత్రులు, లేదంటే మంత్రులు వీళ్ళంతా కూర్చొని చర్చించి స్వయంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అటెండ్ అయ్యి, లేదా ప్రధానమంత్రి గారు పలు సందర్భాల్లో మాట్లాడి ఆ సమస్యని అంత తీవ్రంగా తీసుకొని ఇది ఒక తీవ్రవాద సమస్య అన్నట్టుగా ఒక సామాజిక సమస్య మీద ఆ రకంగా రియాక్ట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ పర్టికులర్ గా మనకు తెలీదా డిఎంకే మంత్రులు ఉన్నారు దీని వెనకాల, ఏ డిఎంకే మంత్రులు ఉన్నారు, లేదా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది కాంగ్రెసా, వైసీపీనా, తెలుగుదేశమా అన్నటువంటి దాంతో నిమిత్తం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా స్మగ్లింగ్ వ్యవస్థ నిరాఘాటంగా జరిగిపోతా ఉంది. ఈ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటున్నటువంటి మహాశైలందరూ కూడా కింది స్థాయిలో ఉన్నారు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి వాస్తవం. మీ బోటి వాళ్ళందరూ కూడా గత అనేకేళ్లుగా చూస్తున్నారు. నేను అందుకనే కోరేది ఏమనంటే, ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి సమస్య, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి సమస్య కాదు. ఎర్రచందనం అనేది చాలా విలువ కలిగినటువంటి ఔషధ గుణాలు కలిగి అలంకారానికి వినియోగించేటట్టుగా, లేదా ఇంకా రకరకాల రూపాల్లో జపాను, నేపాల్, ఇతర అనేక దేశాల్లో దీనికి చాలా డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యం. రెండవది, ఇది ఒక కేవలం రాయలసీమ ప్రాంతంలో మాత్రమే ఇంత స్ట్రాంగెస్ట్. వాస్తవంగా దేశమంతటా కూడా ఎర్రచందనాన్ని పండించుకోవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి చట్టాలు, మార్పులు ఈ కారణంగా కర్ణాటకలో కూడా ఎర్రచందనాన్ని పండిస్తా ఉన్నారు పంటగా. కానీ అవన్నీ కూడా బలమైనటువంటి లేదా అవి శ్రీచందనాలు దీనంతా ఇది కాదు. అది శేషాచలం కొండల్లో దొరికేంత పవర్ఫుల్ లేదా అంతటి గట్టి లేదా లోపల వెళ్లే కొద్దీ ఆ రక్త చందనం అంటారు చూడండి, ఇది ఆ తీవ్రత వాటన్నిటిలో కనపడదు. ఇది పర్టికులర్ గా శేషాచలం కొండల ప్రాంతంలో మాత్రమే ఉన్నందున. రెండవది, ఈ కొట్టివేతలు
పవన్ కళ్యాణ్ గారే చెప్పారు 1,30,000 చెట్లు ఈ కాలంలో కొట్టేశారని. అంతరించిపోతున్నటువంటి సంపద. అందుకనే ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి వాళ్ళు ఇది అరుదైనటువంటి జాతి, ఇది అంతరించిపోతా ఉందనే జాబితాలో, అంతరించిపోకుండా కాపాడాల్సినటువంటి జాబితాలో ఎర్రచందనాన్ని లిస్ట్ అవుట్ చేసినటువంటి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించిందో లేదా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా కిషన్ రెడ్డి గారు లేదా మీరు అన్నట్టుగా సంజయ్ గారు సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, ఒక 2-3 రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి సరిహద్దులు దాటి పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే పక్క రాష్ట్రంలో సహకారం లేకపోతే ఎట్లా సాధ్యం అవుతుంది, లేదా ఆ పక్క రాష్ట్రంలో ఎట్లా సాధ్యం అవుతుంది? రెండవది, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఓడరేవుల్లోనూ లేదా విమానాల్లో ఎక్కడంటే ఎట్లా పెడితే అట్లా తరలిపోతున్నటువంటి దాన్ని ఒక సీరియస్ ఇష్యూ తీసుకొని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ పనులు చేయకుండా ఇప్పుడు అన్నారే పవన్ కళ్యాణ్ గారు, మేము కింగ్ పిన్ ని కొంతమంది 4 గుర్తించామని. గుర్తించినటువంటి ఈ రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం లేదా అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ నొక్కే దగ్గర నొక్కకుండా, పట్టుకోవాల్సినటువంటి వాళ్ళు పట్టుకోకుండా, కూలీల దగ్గర మీరు తుపాకులు ఎత్తుకొని పరుగులు తీస్తే ప్రయోజనం ఉండదు అనేది నా స్పష్టమైన భానుప్రకాష్